హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పుడు 7 గంటలకే తీస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియో తీసి తర్వాత వాయిస్ రికార్డింగ్ ఇచ్చేదాన్ని. వీళ్ళు 8 అయితే చాలు పనులు వచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు మామూలుగా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, మనం ఏమంటానికి లేదు. అందుకని చెప్పేసి సరే వాళ్ళు వచ్చేలోపు వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, ఏ శబ్దం లేదని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సురేఖ గురించి నేను చెప్పాను కదా, ఈ రోజు నుంచి ఆ అమ్మాయి స్టోరీ అయితే స్టార్ట్ అయిపోద్ది. అయితే సురేఖ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇంకా సురేఖని కేర్లెస్తనంగా చేసి వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉంటాం అట్లా చేస్తున్నారు. సురేఖ ఏంటంటే పిల్లని పుట్టింటి వాళ్ళకి ఇచ్చి పంపించింది కదా, ఇక ఈ సురేఖ ఏంటంటే ట్రై చేసింది, మారుతాడేమో అని చెప్పేసి కొద్దిగా ట్రై చేసింది అనమాట. ట్రై చేస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు కానీ తక్కువైతే చేయట్లేదు. సురేఖ బయట ఉంటే వాళ్ళిద్దరు పోయి బెడ్రూమ్ లో ఉంటాం అట్లా చేస్తున్న తర్వాత ఇంకా చెప్పారు కదా మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి సురేఖ ఊరుకు పట్టి చూద్దాం, 1 నెల 2 నెలలు చూద్దాంలే అని చెప్పేసి ఆ అమ్మాయి చూస్తుంటే వీళ్ళిద్దరు ఎక్కువ చేస్తున్నారు కానీ తక్కువ చేయట్లేదు. సరే చూసింది సురేఖ ఊరు పట్టింది, ఇక వల్ల కావట్లా. ఈ లోపు ఏం జరిగిందంటే వాళ్ళ పెద్ద తోడుకోళ్ళు ఉంది కదా, వాళ్ళ పెద్ద తోడుకోళ్ళు వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ తోడుకోళ్ళతోటి వీళ్ళ జరిగిన విషయం మొత్తం చెప్పింది. వాళ్ళ సురేఖ వాళ్ళ బావగారితో కూడా చెప్తే వాళ్ళ బావగారు ఏంటంటే సురేఖ వాళ్ళ హస్బెండ్ని అయితే తిట్టాడు, ఇదేం పనిరా నమ్మించి ఇలా చేసావు, మన ఆడపిల్లని ఇలా చేసావేంట నువ్వు, అసలుకి మన ఆయన పిల్ల కదా, ఈ రకంగా నిన్ను ఎలా మోసం చేయాలనిపించింది ఆ అమ్మాయిని అని చెప్పేసి తిట్టాడు అనమాట. తిట్టిన తర్వాత వాడు ఏంటంటే నాకు ఇద్దరు కావాలి అని చెప్పేసి అన్నాడు. సురేఖ దానికి ఒప్పుకోపోతే నాకైతే అమ్మాయి లేని నేను ఉండలేనని తేలి చెప్పేశాడు. ఎవరు రెండో వైపు లేనిది నేను ఉండలేనని తేలి చెప్పాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఏంటంటే నాకు ఈయనే కావాలి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అంది. సురేఖ ఏంటంటే 2 నెలలు టైం ఇస్తున్నా, ఈ 2 నెలల్లో మీరు మారితే మారినట్టు, లేకపోతే లేదు, నేనైతే విడాకులు ఇచ్చేస్తానని చెప్పి ఈ అమ్మాయి పని ఈ అమ్మాయి చేసుకుంటా ఉండేటప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళకేమి పెళ్ళైన కాడి నుంచే సంబంధం లేదు కదా, అంతకుముందే సంబంధం ఉంది కదా. తర్వాత సురేఖ ఊరు పడతా తన తప్పు ఏంటంటే జనానికి తెలిసేటట్టు చేస్తుంది అనమాట. ఎందుకు చేస్తుంది అంటే ఈ అమ్మాయిది తప్పు అని అనకూడదు కదా ఫ్రెండ్స్, ఇంక ఈ అమ్మాయి కాపురం చేయదలుచుకోవాలా. అందుకని చెప్పేసి ఈ అమ్మాయి ఏంటంటే జనాలకి ఈ అమ్మాయి తప్పు లేదని చెప్పేసి వాడి తప్పు అని చెప్పి చూపిస్తా ఉంది. అది చూపించేటప్పుడు ఏం జరిగిందంటే అవతల అమ్మాయి నెల తప్పింది. ఎవరు? సురేఖ వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి నెల తప్పితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆడకూతురు ఎలా పంపించేస్తుంది? ఇక సురేఖ ఊరుకు బట్టి ఏడ్చుకొని నాన్న తిప్పల పడింది. సురేఖ పుట్టింటి వాళ్ళు ఏంటంటే రామ్మ అంటున్నా కానీ నేను రాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి చెప్తున్న తర్వాత సురేఖకైతే అసలు మైండ్ పని చేయకపోతుంటే సురేఖ వాళ్ళ పెద్ద తోడుకోళ్ళు అయితే చాలా మంచిది. ఇంకా ఆమె ఏముందంటే అమ్మ ఇంట్లో ఉండి వాళ్ళిద్దరిని చూస్తాను, ఇబ్బంది పడే కన్నా వాళ్ళకైతే కోడిగుడ్ల షాప్ ఉందనమాట. మన షాప్ ఉంది కదా, షాప్ దగ్గరికి వెళ్ళు, కొద్దిగా మైండ్ కూడా నీకు ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. ఇక తర్వాత ఏంటంటే సురేఖ వాళ్ళ తోడుకోళ్ళు ఇద్దరు కూడా పనికి అంటే వాళ్ళ షాప్లోకి వెళ్తున్నారనమాట. ఆ అమ్మాయికి కొద్దిగా మైండ్ ఏంటంటే కొద్దిగా బయటకు వచ్చి నలుగురిలో ఉంటుంది కదా, కొద్దిగా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా సురేఖ వాళ్ళ హస్బెండ్ అసలు సురేఖని పూర్తిగా మర్చిపోయి ఏ కాడికి ఈ అమ్మాయి నెల తప్పింది కదా, ఈ అమ్మాయికి సేవలు చేయటం, అవి చేయటం చేస్తున్నాడు అనమాట. ఇంటికి వస్తుంది సురేఖ ప్రశాంతంగా ఒక ముద్ద అంటే కొనుక్కున్నది. అసలు వీడు నా మొగుడు అన్న విషయమే అమ్మాయి మర్చిపోయింది అనమాట. మర్చిపోయిన తర్వాత ఇక పని చేసుకుంటా ఉన్నారు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఈ సురేఖ వాళ్ళ పెద్ద తోడుకోళ్ళకి కొద్దిగా హెల్త్ బాగలేనప్పుడు ఏంటంటే సురేఖ ఒక్కటే వెళ్ళాలి ఎక్కడికి, షాప్కి. సురేఖ ఒక్కటే షాప్కి వెళ్తా ఉంది. వెళ్ళి వస్తూ ఉందనమాట. అంటే 1 నెల రోజులు జరిగింది. 1 నెల రోజులు జరిగేటప్పుడు ఈ టైంలో ఏంటంటే అక్కడ కాలేజీ ఒకటి ఉందనమాట. కాలేజీ ఒకటి ఉంటే ఆ కాలేజీలో ఒక అబ్బాయి చదువుకుంటా ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి శివ, నాయుళ్ళ అబ్బాయి శివ అనమాట. అంటే కొంతమంది శివ అంటారు, కొంతమంది ఇంకో పేరు ఒకటి ఉందన్నమాట, ఆ పేరుతో పిలుస్తుంటాం. కానీ ఎక్కువ ఏంటంటే శివానే మాకు అలవాటు కాబట్టి మేము శివానే పిలుస్తుంటాం. అయితే అలా అలవాటు అయిన తర్వాత ఆ శివ ఈ అమ్మాయిని చూశాడనమాట. ఆ అబ్బాయి ఊరు వచ్చేసి ఇక్కడ నెల్లూరు పక్కన గూడూరు అబ్బాయి వచ్చేసి నాయుళ్ళ అబ్బాయి, ఈ అమ్మాయి వచ్చేసి రెడ్డిస్ అమ్మాయి. అయితే చూస్తూ ఉంటాడనమాట.
చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సురేఖను చూసి అబ్బాయి ఇష్టపడి సురేఖ చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఒక రోజులోనే అంటే కాదు, ఆ అమ్మాయిని ఒక నెల రోజులు 2 నెలల నుంచి వాళ్ళ తోడుకోళ్ళు వచ్చేటప్పుడే గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఒంటరిగా వస్తుంది కాబట్టి కొద్దిగా మాట్లాడాలి అని చెప్పేసి అని ఇంట్రెస్ట్ చూపించాడు. మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఈ అబ్బాయి పట్టించుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ దెబ్బతిని ఉంది కదా, హస్బెండ్ ఇలా మోసం చేస్తే వీళ్ళేముందులే, నేను ఒంటరిగా వస్తే నెలకు వయసులో ఉన్నాను కదా, ఇష్టపడతారు వీళ్ళతోటి ఎందుకులే అని చెప్పేసి అని ఈ అమ్మాయి లెక్క చేయకుండా ఈ అమ్మాయి పడికి ఈ అమ్మాయి వెళ్తుంటే అప్పటికి సురేఖ కూతురికి దగ్గరగా సంవత్సరంగా వస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఇంకా పుట్టినరోజు వచ్చిందనమాట. ఎవరిది? సురేఖ కూతురిది పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే సురేఖ వాళ్ళ అమ్మోళ్ళు ఫోన్ చేశారు, అమ్మాయి పుట్టినరోజు కదంటే నాకు గుర్తుందమ్మా, సరే నేను వస్తాలే అని చెప్పింది. వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టినరోజు అయితే గ్రాండ్గా చేసుకుంటారు కదా. సురేఖ వాళ్ళ హస్బెండ్కి చెప్పాల అమ్మాయిది పుట్టినరోజు అని, ఎవరికి చెప్పాల. కాకపోతే పెద్ద తోడుకోళ్ళకి ఏం చెప్పిందంటే అక్క ఇంటికి పోయి వస్తాననే చెప్పింది. సరేనమ్మా అని చెప్పేసి అన్నారు. లెక్క అయితే ఆమె కూడా గుర్తులేదు పిల్ల పుట్టినరోజు అని. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక గ్రాండ్గా చేశారనమాట. గ్రాండ్గా అంటే బయట ఏం కాదండి, ఇంట్లో ఆ బజార్ల వాటికి పిలుచుకొని గ్రాండ్గా చేశారు. ఈ వచ్చిన అమ్మలు అక్కడ కుదురుగా ఉండరు కదా, ఏంది మీ ఆయన రాలేదు, నువ్వు ఒక్కదానివే వచ్చావని ఎవరో ఒకళ్ళు అడుగుతుంటారు కదా. అట్ట ఈ అమ్మాయిని ఏదో ఒకటి వాగారనమాట. వాగేళ్ళకి ఈ అమ్మాయి కొద్దిగా బాధేసి ఇంకా ఒక్క నైట్ ఊరుకు పట్టుకొని ఉండి తెల్లారి పొద్దున్నే పిల్లని మళ్ళీ వీళ్ళ దగ్గరే పెట్టి ఒకటే చెప్పింది, అమ్మ నేను ఒకవేళ ఏదన్నా నా ప్రాణం పోయినా, సామాన్యంగా నేను ప్రాణం తీసుకోను, ఒకవేళ ఏదన్నా నా ప్రాణం పోయినా నా బిడ్డను బాగా చూసుకోండి అనే చెప్పింది. ఈ ఆస్తులు అంతస్తులు ఇచ్చినా ఈగిపోయినా నా బిడ్డను మాత్రం బాగా చూసుకోండి మీరు. లేదు నేను ఒకవేళ వేరే వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సరే నా బిడ్డను నేను తీసుకెళ్తా మీరు ఇస్తామంటే, కానీ నా బిడ్డకి మీ అండ మాత్రం ఉండాలి అని చెప్పింది. వాళ్ళు ఏంటంటే పెళ్లి గిల్లి వద్దమ్మా, నువ్వేం చేసుకొని కూడా వద్దు, నీకు అక్కడ నచ్చకపోతే వచ్చి, అసలుకి వెళ్ళడమే మాకు ఇష్టం లేదు, నీకు నచ్చకపోతే నువ్వు ఇక్కడికి వచ్చే అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ పెద్ద మావయ్య ఉన్నాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే వాడిని కంట్రోల్లో పెడతాము అని మేము అన్నాము, కానీ నువ్వేందంటే వద్దు అని చెప్పేసి అని అన్నావు కాబట్టి నువ్వు అక్కడ ఉండొద్దమ్మా, ఇక్కడే ఉండు బిడ్డను చూసుకొని, నీకు అంతగా మళ్ళీ పెళ్లి కావాలంటే మేము చేస్తాము, నువ్వు ఏమి పిచ్చిగా ఆలోచన చేసి ప్రాణాలు తీసుకుని ఆలోచన చేసుకోమాకమ్మని చెప్తే నేనేం ప్రాణాలు తీసుకుని మావయ్య అని చెప్పేసి అని మంచితనంగా మాట్లాడి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అమ్మలు అక్కలు ఏదో ఒకటి వాగుతారు కదా, అదేం మైండ్లో పడి ఈ రోజు ఇట్ట అంటున్నారు, రేపు నా బిడ్డను కూడా ఏదో ఒకటి అంటారు అని చెప్పేసి నా అమ్మాయి ఆలోచించుకుంటా మామూలుగా వచ్చింది. ఉదయాన్నే ఇంట్లో పని వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేశారు, బాగు స్నానం పెట్టుకొని ఈ అమ్మాయి షాప్కి వెళ్ళిపోయిన కాడి నుంచి ఇంకా అదే ఆలోచన వస్తూ ఉంది. ఇటు పక్కేమో శివ ఇసుకిస్తున్నాడు, అంటే నువ్వంటే నాకు ఇష్టము అట్ట అని కొద్దిగా మాట్లాడటం అట్ట. అసలు చూద్దాము, ఈ అబ్బాయి కూడా ఇష్టపడుతున్నాను అంటున్నాడు కదా, నా గతం గురించి చెప్దాము, అప్పుడు ఏం చేస్తాడు, ఇది నాకు ఈ తలనొప్పి ఉండదు కదా ముందని చెప్పేసి అని ఒకరోజు శివ మళ్ళీ కోడిగుడ్ల కోసం అని వచ్చేసి ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే పొలం సాటికి రా మాట్లాడతానని చెప్పేసి చెప్పింది. గుడి దగ్గరికి అయితే ఇద్దరు వెళ్ళారు, శివ సురేఖ ఇద్దరు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే చెప్పింది, ఏమన్నా నాకు పెళ్ళి ఒక పిల్ల ఉంది, ఇట్ట మా ఆయన ఇట్ట మళ్ళీ 2వ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇది మొత్తం ఈ అమ్మాయి గతం గురించి చెప్పేసింది. చెప్తే అప్పుడు ఈ అబ్బాయి శివ ఏమన్నాడంటే నువ్వు ఆలోచించుకొని నాకు ఏవైనా చెప్పు అని చెప్పేసి అని సురేఖ అంది. శివ ఏమన్నాడంటే ఆలోచించేది ఏముంది, నీకు పెళ్ళైన సంగతి నాకు తెలుసు, నీకు పెళ్ళుండా సంగతి నాకు తెలుసు, నేను నిన్ను ఇష్టపడ్డానంటే నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోకుండా ఉండను కదా, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అని ఈ అమ్మాయికి చెప్పాడనమాట. ఈ అమ్మాయికి ఏంటంటే కొద్దిగా ఆశ అనేది కలిగిందంటే నా గురించి అన్నీ తెలిసి కూడా ఇష్టపడుతున్నాడు, కొంతమంది పెళ్ళైందంటేనే ఇష్టపడరు కదా అని చెప్పేసి అని. అయినా కానీ ఆ ఇష్టాన్ని బయటకు అనేది సురేఖ చూపించకుండా ఏమందంటే సరే ఇష్టమైతే మీ పెద్దోళ్ళతోటి మాట్లాడు అని అంటే, సరే నేను మా పెద్దోళ్ళతోటి మాట్లాడతా, ఒకవేళ మా పెద్దోళ్ళు వద్దన్నా నేనైతే నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు మీ పెద్దోళ్ళు వద్దంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, మీ పెద్దోళ్ళని అడుగు, ఒకవేళ వద్దంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అని ఈ అబ్బాయి మామూలుగా అడిగితే చేసుకుంటాను అని చెప్పేసి చెప్పిందనమాట. చెప్తే ఈ సురేఖ దగ్గర అయితే ఫోన్ లేదు, ఈ అబ్బాయి దగ్గర అంటే చిన్న ఫోన్ ఉందన్నమాట. చిన్న ఫోన్ ఉంటే వాళ్ళ అమ్మలకు ఫోన్ చేశాడు సురేఖ ఎదురుగానే. ఫోన్ చేసమ్మ నేను ఇట్ట ఒక అమ్మాయి అంటే పెళ్ళి అయిందని చెప్పలేదు, నేను ఇట్ట ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసానంటే ఆ అమ్మాయిది ఏ ఊరు ఏ క్యాస్ట్ అని అడుగుతారు కదా, అలాంటి పనులు ఏం చేయబాక, అవసరమైతే పెద్దోళ్ళు మేము వచ్చి మాట్లాడతాం అట్టా ఎట్టా అని చెప్పేసి అన్నారు.
అంటే వద్దమ్మా నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని మీరేం అలా కోప్పడమాకండి చేయమాకండి అని చెప్పేసి అని మామూలుగా చెప్పారు. చెప్తే సరేను అని చెప్పేసి అని ఈ అమ్మాయి కూడా ఇష్టపడింది. సరేను అని చెప్పేసి అని అంది. అన్న తర్వాత ఇక ఈ అమ్మాయి శివ వాళ్ళ పెద్దోళ్ళని అడిగాడు కదా, వాళ్ళు ఏంటంటే ఇష్టం అని చెప్పలేదు, ఇష్టం లేదని చెప్పలేదు. చెప్పకుండా సైలెంట్గా అరే మేము వచ్చి మాట్లాడదాంలని ఫోన్ పెట్టేశారు. ఇక ఈ సురేఖకి ఏంటంటే సరే వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, నేను మా వాళ్ళని అడుగుదామని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చేసిందంటే సరే నేను వెళ్ళి మా వాళ్ళని అడిగి వస్తానని చెప్పేసి అని పుట్టింటికి వెళ్ళిందనమాట. పుట్టింటికి వెళ్ళేసి వాళ్ళ మామయ్య చెప్పాను కదా 5గురు మేనమామలు అని చెప్పేసి వాళ్ళ మామయ్యల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మామయ్యలతోటి వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి మామయ్య ఇట్టడి సంగతి ఇదేనని చెప్తే వాళ్ళ రెండో మామయ్య వాళ్ళ పెద్ద మామయ్య అయితే ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏంటిది వాడు ఏదో తప్పు చేశాడని నువ్వు కూడా అలానే చేస్తావా, మేము ఒప్పుకోము, నీకు అంతగా పెళ్లి కావాలంటే మేము చేస్తానన్నాం కదా, మాకు నామర్త పేరు తామాకమ్మ నువ్వు అని చెప్పేసి అని వీళ్ళు అన్నారు. వీళ్ళు అన్న తర్వాత సరేలే అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ అమ్మని అడిగింది. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకోవాలి. వద్దమ్మా అలా చేయకూడదు, నువ్వు వాడు ఎన్ని అగసాట్లు పెట్టినా కానీ ఇదిగో ఇలా లేపుకొని పోయింది ఇలా అంటారు అని అంటే నేను లేపుకొని పోవట్లేదు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని అంటున్నాను కదా అంటే వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఇక వీళ్ళిద్దరు ఏంటంటే సరేలే అని చెప్పేసి అని ఈ అమ్మాయి సరే మీరు ఒప్పుకున్న దాకా నేను ఉంటాలే, ఇష్టమైతే చేసుకుంటా లేకపోతే లేదని ఊరికి వాళ్ళకి అలా మాట చెప్పేసి ఈ అమ్మాయి వచ్చేసింది. వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు కదా ఈ అబ్బాయి చెప్పేసింది ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి అని. సరే వాళ్ళు కోపం మీద ఉండాలి కదా, వీళ్ళు కూడా కోపం మీదే ఉన్నారు కదా అమ్మాయి, ఆగుదాము కొన్ని రోజులు తర్వాత చూద్దామని చెప్పేసి అని చెప్పింది. ఇద్దరు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఓకేనని చెప్పేసి అని అనుకున్నారు. అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏంటంటే ఎక్కడికన్నా సినిమాకి వెళ్ళటం కానీ అలా జర్నీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళటము బండి ఎక్కించుకొని అట్లా తీసుకెళ్తున్నాడు అనమాట శివ. ఈ అమ్మాయి కూడా వెళ్తా ఉంది, కానీ తప్పు అయితే చేయలేదు ఫ్రెండ్స్, ఇద్దరు వెళ్తా ఉన్నారు. ఆ వెళ్ళే టైంలో ఏంటంటే